రోబోఫిక్స్ అనే స్నేహశీలి రోబో మెకానిక్ తన వర్క్షాప్లో పనిచేస్తూ ఉండగా పాత ఎర్రటి పనిముట్ల పెట్టె ఒకటి నీలి వెలుగుతో మెరిసిపోతూ కనిపించింది. అతను పెట్టెను తెరిచిన వెంటనే లోపలి పనిముట్లు తిరుగుతూ హమ్ చేస్తాయి. నీలి రంగు వలయంలా ఒక చిన్న పోర్టల్ తయారై రోబోఫిక్స్ను అంతలోనే లోపలికి లాగేసుకుంది. అతను ఒక అరణ్యంలోని ప్రాచీన కాలానికి చేరుతాడు. కొన్ని బేబీ డైనోసార్లు ఒక గొప్ప రాయి పగులగొట్టే యంత్రాన్ని చూపుతూ అతని దగ్గరికి వస్తాయి. రోబోఫిక్స్ వెంటనే తన రింగ్ కట్టర్స్ తీసుకుని యంత్రాన్ని సరిచేస్తాడు. ఆ యంత్రం మళ్లీ పనిచేయడం ప్రారంభించి డైనో పరివారాన్ని పెద్ద రాళ్ల నుంచి కాపాడుతుంది. పనిముట్ల పెట్టె మళ్లీ వెలుగుతుంది. అతని పని పూర్తయిందని తెలిసిన రోబోఫిక్స్ డైనోసార్లకు పై చెబుతూ మరో కాలానికి ప్రయాణిస్తాడు. ఈసారి అతను ఒక అర్ధమైన పిరమిడ్ వద్ద దిగుతాడు. కార్మికులు తమ ఇసుక లేపే యంత్రం పాడైందని ఆందోళన పడుతున్నారు. ఇసుక తుఫాన్ దగ్గర పడుతుండగా రోబోఫిక్స్ వేగంగా యంత్రంలో ఇరుక్కున గేర్లు శుభ్రం చేసి మెటల్ పలకలు పెట్టి యంత్రాన్ని పునరుద్ధరిస్తాడు. ఫరోవు అతనికి ధన్యవాదాలు చెబుతూ ఒక బంగారు గేర్ను బహుమతిగా ఇస్తాడు. రోబోఫిక్స్ దానిని తన మాయా పెట్టెలో భద్రపరుస్తాడు. ఇక అతను వెలుగులు మెరిసే భవిష్యత్ నగరంలోకి చేరుతాడు. హోవర్ కార్లు ఎగురుతున్నాయి, రోబోట్లు పరుగులు పెడుతున్నాయి. కానీ పెద్ద వాతావరణ నియంత్రణ యంత్రం స్పార్కులు చిమ్ముతోంది. రోబోఫిక్స్ ధైర్యంగా ఆ భారీ యంత్రం ఎక్కి పారిపోయిన ఎనర్జీ కోర్ను కొత్తదానితో మార్చి నగరపు ఆకాశాన్ని మళ్లీ ప్రకాశింపజేస్తాడు. అన్ని రోబోట్లు అతనిని అభినందిస్తూ "నువ్వు మా ఆకాశాన్ని కాపాడావు" అని కృతజ్ఞతలు చెబుతాయి. ఆనందంతో రోబోఫిక్స్ నవ్వుతాడు. పోర్టల్ మరోసారి మెరిసి అతన్ని తిరిగి తన సౌకర్యమైన వర్క్షాప్కు తీసుకువస్తుంది. అన్నీ అతను వదిలినట్టుగానే ఉన్నాయి. రోబోఫిక్స్ పెట్టెను మూసేలోపు అది మళ్లీ నీలి వెలుగుతో మెరుస్తుంది. అతను నవ్వుతూ చెబుతాడు, Thanks for watching. Please like, share, and subscribe to our channel.